ప్రైజ్ లార్డ్. దేవుని బిడ్లారా, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకొని ఈ వాక్యంలో ఉన్న సత్యాన్ని నేర్చుకొని దేవుడు ఏం చెప్పాడో దాన్ని మనం చేయడానికి ఇష్టపడదాం. చదువుతున్నాను, శ్రద్ధగా వినాలని కోరుతున్నాను. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు ఆయనకు మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏర్పరచుకున్న వారు, దేవుడు ఎవరినైతే ఏర్పరచుకుంటాడో వారు దివారాత్రములో మొరపెట్టుచుండగా దేవుడు వారికి న్యాయము తీర్చడా. మన పితరుడైన అబ్రహాం జీవితంలో మనము చూస్తున్నాం. మరి దేవుడు అతన్ని ఏర్పరచుకొని గొప్ప జనముగా చేస్తానని వాగ్దానం చేశాడు. మరి కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు త్వరగా కార్యాలు జరగకపోవచ్చు, లేటు జరగవచ్చు. కానీ లేటు జరుగుతున్నాయంటే ఏదో అద్భుతము జరుగుతూ ఉంటుంది నీ జీవితంలో. అందుకే అబ్రహాం గారు దేవుని మాట విశ్వాసంతో విన్నాడు. ఎప్పుడైతే నీ జీవితంలో విశ్వాసము కలుగుతుందో, దేవుని వాక్యాన్ని నమ్ముతున్నప్పుడు నీ జీవితంలో సమస్తము సాధ్యము అవుతూ ఉంది. కాబట్టి అందుకే అబ్రహాం గారు నమ్మి అతడు విశ్వసించి దేవుని వాక్యానికి చోటిచ్చాడు. మరి చూడండి, దేవుని వాక్యానికి ఉన్న శక్తి ఈనాడు దేనికి కూడా లేదు. వాక్యమే దేవుడే వాక్యము. అందుకే అబ్రహాం జీవితంలో అద్భుతమైన కుమారుని దేవుడు తీసుకొచ్చాడు. అందుకే మనం చూస్తున్నప్పుడు అబ్రహాం గారి పేరు మన ఆది కాండంలో ప్రారంభమైంది 12వ అధ్యాయంలో మనం చూస్తాం. 11వ అధ్యాయంలో కూడా ఆ యొక్క తన పేరు రాస్తూ 12వ అధ్యాయంలో మనకు కనబడతా ఉంటాడు. మరి న్యూ టెస్టిమెంట్లో కూడా, కొత్త నిబంధనలో కూడా ప్రారంభంలోనే మనకు అబ్రహాము కుమారుడైన దావీదని రాస్తూ ఉంటాడు. చూడు ఎంత అద్భుతమో చూడు. అందుకే అబ్రహాం జీవితంలో లేట్ అయినా సరే కానీ ప్రభు మీద ఆధారపడ్డాడు, విశ్వసించాడు, అద్భుతమైన కుమారుని పొందుకున్నాడు. ఆ కుమారుని గర్భం నుంచి దావీదు గారి గర్భం నుంచి యేసు క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చాడు. దేవుని బిడ్డలారా, నువ్వెంత ప్రార్థిస్తున్నా కూడా నిరుత్సాహపడుతున్నావా, భయపడుతున్నావా, కృంగిపోతున్నావా? దేవుడు నా ప్రార్థన వినట్లేడు, దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇవ్వట్లేడు, నా సమస్యలు ఇలాగే ఉన్నాయి అని అనుకుంటున్నావా? కానీ దేవుని మాటను వింటే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. దేవుని వాక్యాన్ని గ్రహిస్తే నీ జీవితంలో అద్భుతం చేస్తున్నాడు. ఎంత ఆలస్యం అవుతున్నా అది నీకు విస్తారమైన ఆశీర్వాదం దేవుడు తీసుకొస్తాడు. గుర్తుంచుకో, దేవుని వాక్యము నీ జీవితంలో ఏం చేస్తుందంటే వ్యాధిని తొలగిస్తుంది, పేదరికాన్ని తొలగిస్తుంది, సమస్యలను ఎదిరించే శక్తి దేవుని వాక్యానికి ఉంది. అందుకే నీవు ఈరోజు ఏం నేర్చుకోవాలంటే నిలకడగలిగిన ప్రార్థనలో ఉన్న శక్తిని మీరు గ్రహిస్తురా. ఏం ప్రార్థన? నిలకడగలిగిన ప్రార్థనలో ఉన్న శక్తి ఏంటో మీరు గ్రహిస్తున్నారా, తెలుసుకుంటున్నారా? ఒక్కసారి ఆలోచన చేయమని ఈ యొక్క వాక్యాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. అందుకే అబ్రహాం గారి జీవితంలో నిలకడగా ఉన్నాడు, విశ్వసించాడు, నమ్మాడు, అద్భుతము చూడగలిగాడు. మరి నీ జీవితంలో కూడా నమ్మితే అద్భుతాన్ని చూడగలుగుతావు. మరి అన్నా జీవితంలో కూడా మందిరంకి వచ్చి ఏడుస్తూ దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడు అద్భుతం చేశాడు, సమూయేలు లాంటి ప్రవక్తనిచ్చాడు. మరి నీవు కూడా తండ్రి ఏ సమస్యలతో ఉండి ప్రార్థన చేస్తున్నావో ఆ సమస్యలు పోవాలంటే దేవుని వాక్యాన్ని మీద విశ్వాసం ఉంచు, నమ్ము. ఆ వాక్యముని జీవితంలో కార్యము చేస్తుంది. ఆ వాక్యము
నీ జీవితంలో కార్యం చేస్తుంది. 1 తెస్సలోనిక 2:13 ఏం చెప్తుందంటే, ఆ వాక్యమే విశ్వాసులైన మీ జీవితంలో కార్యసిద్ధి కలగజేసెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం మీద విశ్వాసం ఉంచుతున్నావా? వాక్యాన్ని నమ్ముతున్నావా? వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము, ఆయననే యేసుక్రీస్తు ప్రభు. చూడండి, అందుకే అబ్రహాం గారి జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చాడు. ఎంతో ధన్యుడు. కాబట్టి నీవు కూడా అలా ఉండాలని కోరుతా ఉన్నాను. ఏ సమస్య ఉన్నా నిలకడగా ప్రార్థన చేయి. ఆ ప్రార్థన నీకు, నీ కుటుంబానికి ఆశీర్వాదకరం. ప్రార్థన చేసుకుందాం. కొన్ని ప్రార్థన అంశాలు ఉన్నాయి. కొంతమంది కామెంట్స్లో ప్రార్థన అవసరతలు తెలియపరిచారు. వారి కోసం మనం శ్రద్ధ కలిగి ప్రార్థన చేస్తాం. ఇతరుల కొరకు ఎంత ప్రార్థన చేస్తావో నువ్వు అంత దీవించబడతావు, ఉన్నతమైన స్థితిలో ఉంటావు. నేను చెప్పట్లేదు, వాక్యము సెలవిస్తూ ఉంది. దయచేసి ఏకీభవించాలని కోరుతున్నాను. పరమ తండ్రి, నీకు వందనాలు. విన్న మాటలు బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నిలకడగలిగి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనలో ఉన్న శక్తి ఏంటో మీరు తెలుసుకుంటున్నారా, మీరు గ్రహిస్తున్నారని ఈ లేఖన భాగాన్ని మా ముందుకు తీసుకొచ్చినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ నామానికి మహిమ కలుగునుగాకని అడుగుచున్నాం. తండ్రి, నీకు వందనాలు. సీననే సహోదరుని జ్ఞాపకం చేసుకోండి. తండ్రి, నీకు వందనాలు. కుమారుని చీకటి వెంటాడుతుంది అయా తండ్రి ప్రభా, తనలో చీకటిని మీ నామంలో గద్దిస్తున్నాం, బయట గెంటివేస్తున్నాం. తండ్రి, నీకు వందనాలు. ఆ బిడ్డను తండ్రి ప్రభు జ్ఞాపకం చేసుకోండి. మళ్ళీ ప్రభా, మీ యొక్క ప్రార్థనలో వాక్యంలో ఎదగడానికి సహాయం చేయండి. వారి కుటుంబాన్ని మీరు ఆదరించండి, కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం. తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా సహోదరి బాలమని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ బిడ్డ తండ్రి అయా బలహీనతతో బాధపడుతుంది, మోకాలు నొప్పితో బాధపడుతుంది. ఆమెకు రక్షణ దయచేయండి. అయా తనకు, వారి భర్తకు, వారి పిల్లలకు రక్షణ దయచేయండి. నిజదేవుడు నీవని వారు తెలుసుకోవడానికి సహాయం చేయమని అడుగుతున్నాం. తండ్రి, నీకు స్తోత్రాలు. నానా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయా స్టిఫెన్, అయా పాస్టర్ గారు ప్రభా కెనడా దేశంలో ఉంటున్నాడు. తండ్రి, నీకు వందనాలు. అయా తండ్రి, అక్కడ ప్రభా చక్కని ఉద్యోగం కావాలని నీ కుమారుడు ఆశపడ్డాడు. తండ్రి, అయా స్టెఫెన్ వాళ్ళ కుమారునికి చక్కని ఉద్యోగము మీరు అనుగ్రహించునుగాకని అడుగుతున్నాం. మా ప్రార్థన విన్నందుకు మీ కృతజ్ఞతలు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం. తండ్రి, నీకు వందనాలు. అయా మీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతున్నాం. యోబు గారిని బట్టి నీకు వందనాలు. అప్పులున్నాయి ప్రభా, అప్పుల నుంచి విడుదల కలిగించండి. అయా వారి కుటుంబాన్ని దీవించండి, వారి పరీక్షలను మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాం. తండ్రి, నీకు స్తోత్రాలు. నానా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. మా దేశాన్ని దర్శించండి, దేశ ప్రజలను దర్శించండి, నాయకులను దర్శించండి. మా దేశంలో గొప్ప ఉద్యోగము రగులను గాకని అడుగుతున్నాం. ప్రతి సేవకుల కుటుంబాలను మీరు ఆశీర్వదించండి, పరిచయను విస్తరింపచేయమని ప్రార్థన విన్నందుకు వందనాలు. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్.